అందరికీ మరణాత. కల్వరినాథుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములను తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. వాక్యంలో మనము చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి సిలువ దగ్గర 3 వర్గాల వారిని క్షమించడం మనము చూస్తున్నాం. ఆయనను శారీరకంగా హింసించిన వారు, మానసికంగా హింసించిన వారు, అలాగే దైవ దూషణ చేసిన వారు ఉన్నారు. కానీ వీరందరినీ కూడా దేవుడు క్షమించడం మనము చూస్తున్నాం. ఆయనని శారీరకంగా హింసించి ఉన్నారు. వాక్యంలో మనము చూచినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 63వ వచనము నుంచి 65వ వచనం వరకు మరి బైబిల్ గ్రంథము ఇలాగున తెలియజేస్తుంది. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఆయనను పట్టి కొట్టి మరి ముఖమును కప్పివేసి మరి ఎవరైతే ఇలాగూ చేసి ఉన్నారో నీవు ప్రవచించమని చెప్పి ఆయనను హింసించి ఉన్నారు. ఆయన వీపు మీద కొట్టి ఉన్నారు. ఆయన వెంట్రుకలు పెరికివేసి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు క్షమించి ఉన్నారు. మానసికంగా ఆయనను ఎంతగానో ఇబ్బంది పెట్టి ఉన్నారు. ఆయనను సిలువ వేసినప్పటికీ ఆయన వస్త్రములు కూడా తీసివేసి దాని నిమిత్తమై చీట్లు వేసి ఉన్నారు. బహిరంగ స్థలములలో ఆయనను అవమానించి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారిని క్షమించి ఉన్నారు. నీవు నిజంగా దేవుడవైతే, దేవుడు పంపించిన క్రీస్తువైతే, నీవు రాజులకు రాజువైతే మరి ఆ సిలువ మీద నుంచి దిగిరమ్మని మరి అపహాస్యము చేస్తూ ఆయనను దూషించి మరి అలాగున ఆయనని బాధ పెట్టి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఈ 3 వర్గాల వారిని కూడా క్షమించి ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఆ కొండ మీద ప్రసంగంలో దేవుడు శిష్యులతో ఇలాగూ చెప్తున్నారు, మీరు మీ శత్రువులని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి నిమిత్తమై ప్రార్థన చేయుడి. దేవుడు కూడా అలాగునే ఆయన ఎంతగా అయితే హింసించారో, ఎంతగా అయితే బాధ పెట్టి ఉన్నారో వారందరి నిమిత్తమే కూడా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక దయచేసి వీరిని క్షమించమని ప్రార్థన చేయుచున్నాడు, మొరపెడుతున్నాడు. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనము చూచినప్పుడు తిరుగుబాటు చేయు అనేకుల నిమిత్తమై ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా ఈ కలువరి సిలువలో ఆయన అందరినీ కూడా క్షమించి ఉన్నాడు. మనని కూడా ఇతరుల నిమిత్తమై ప్రార్థన చేయమని దేవుడు వేడుకుంటున్నాడు. ఇట్టి వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, ఎంతో హింసను మీరు అనుభవించినప్పటికీ దేవా, మిమ్మల్ని శారీరకంగా బాధ పెట్టిన వారు ఉన్నారు, మానసికంగా బాధ పెట్టిన వారు ఉన్నారు, అలాగే మిమ్మల్ని దూషించిన వారు ఉన్నారు. అయినప్పటికీ వారందరిని మీరు క్షమించి ఉన్నారు. మీ శత్రువుల నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించి వారి నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి అని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.